ఇంటర్వ్యూ జేఈ ప్రిపేర్ అయ్యే కొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు. శరత్ చంద్ర గ్రూప్ ఆఫ్ కాలేజెస్లో వన్ ఆఫ్ ద క్యాంపస్లో ఉన్నాము. వాళ్ళ ఫీడ్బ్యాక్ అడిగి మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాము. సో హాయ్, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఐఎమ్ యశస్విని Manem. ఐఎమ్ ఫ్రమ్ Bapatla. ఓకే, సో ఎలా ఉన్నారు ఇక్కడ ఫ్యాకల్టీ గారి? యాక్చువల్లీ హియర్ ఫ్యాకల్టీ సో గుడ్. యాక్చువల్ మనం బయట చూస్తే నార్మల్గా ఫ్యాకల్టీ ఉంటారు, బట్ హియర్ వీ హ్యావ్ ఐఐటి ఫ్యాకల్టీ అండ్ దే ఆర్ ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్ ఐఐటి అండ్ నీట్ ఫ్యాకల్టీ మాకు ఇక్కడ చెప్తున్నారు. దే టీచ్ ఆల్ అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్ వెరీ క్లియర్, చాలా బాగా చెప్తారు. లైక్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్ని బాగా పికప్ చేయడానికి చూస్తారు. లైక్ బిలో యావరేజ్ స్టూడెంట్స్ని కూడా లైక్ ఐఐటి ర్యాంక్స్ తీసుకొచ్చే అంత క్లారిటీ ఉంటుంది. లైక్ ఎవ్రీ కాన్సెప్ట్ ఎవ్రీ బిట్ కానీ మనకి ఏదైనా ఇప్పుడు కొన్ని క్వశ్చన్స్ సాల్వ్ చేస్తే మనకి ఎవ్రీ క్వశ్చన్లో ఇప్పుడు ఒక్క క్వశ్చన్ మనం మిస్ అయినా కూడా దే అగైన్ డౌట్ క్లారిఫికేషన్, హోంవర్క్ జరిగినా కూడా ఆ హోంవర్క్ డిస్కషన్కి ఎక్కువ టైం తీసుకుంటారు అండ్ కాన్సెప్ట్స్ చాలా క్లారిటీగా మాకు టీచ్ చేస్తారు ఇక్కడ. ఓకే, సో ఇక్కడ ఫుడ్ విషయంలో కానీ లేకపోతే ఇక్కడ ఫుడ్ ఎలా ఉంటుంది? చాలా హైజీనిక్గా ఉంటుంది. ఎప్పుడు కూడా మాకు వెరైటీ ఫుడ్స్ వస్తూ ఉంటాయి. సో మాకు బోరింగ్గా అనిపించదు, రోజు సేమ్ అలాంటివి ఏమి ఉండవు. సో ఎప్పుడు మొత్తం క్లీన్ మెస్ అంతా నీట్గా, లైక్ వాళ్ళు వడ్డించేటప్పుడు గట్టా హ్యాండ్కి గ్లోవ్స్ వేసుకొని అలా నీట్గా మాకు హెల్త్ కాన్షియస్గా ఉంటుంది. అలానే మాకు బోరింగ్గా ఉండదు అండ్ అట్ ద సేమ్ టైం టేస్ట్ కూడా అలానే ఉంటుంది. అయితే ఇక్కడ చాలా మంది ఈ టెస్ట్ల విషయంలో రెగ్యులర్ గా డైలీ టెస్ట్లు కానీ వీక్లీ టెస్ట్లు కానీ ఈ టెస్ట్ సిరీస్ విషయంలో సో ఇక్కడ ఎలా ఉంటుంది? ఐఎమ్ శాలిని, ఐఎమ్ ఫ్రమ్ కడప. ఇక్కడ టెస్ట్లు చాలా అంటే వీకెండ్ పెడతారు. అలాగే మంత్లీ ఒక క్యుములేటివ్ ఉంటుంది. ఓకే, గ్రాండ్ టెస్ట్ లాగా. దాంట్లో జేఈ మెయిన్స్ లెవెల్ ఒకసారి 2 weeks ఒకసారి అడ్వాన్స్ జరుగుతుంది. దాంట్లో స్టాండర్డ్ లెవెల్ కూడా చాలా బాగుంటుంది. సో ఇక్కడ మెటీరియల్స్ విషయం చూసుకుంటే మెటీరియల్స్ అనేది ఇక్కడ బాగా ప్రొవైడ్ చేస్తారా? రెగ్యులర్ బేసిస్ లో క్వాలిటీ ఉంటుందా? ఖచ్చితంగా క్వాలిటీ ఉంటుంది సార్. మా సార్ వాళ్ళు దాన్ని చూసి అసలు ఈ ఒక్క మెటీరియల్ ప్రిపేర్ అయితే చాలు మీకు మెయిన్స్ వచ్చినట్టే, దాంట్లో నాకు క్వశ్చన్ దాని మోడల్స్ ఒక్కొక్క క్వశ్చన్ ఒక్కొక్క డిఫరెంట్ మోడల్లో మమ్మల్ని డిఫరెంట్గా థింక్ చేయడానికి ఉండేటట్టుగా, జనరల్గా మెయిన్స్ లెవెల్ క్వశ్చన్స్ ఉన్నట్టు దాంట్లో డివైడ్గా ఉంటుంది. స్టేట్ లెవెల్ ఎక్సర్సైజ్, మెయిన్స్ లెవెల్, అడ్వాన్స్డ్ లెవెల్. అండ్ అడ్వాన్స్డ్ లెవెల్ ప్రతిదీ ఇయర్స్ వైజ్గా క్వశ్చన్స్ మెన్షన్స్ కూడా చేస్తుంటారు. మాకు హెల్ప్ఫుల్గా ఉంటుంది, అది మనం చేయగలుగుతున్నాం. మేము ప్లస్ టాపిక్ వైజ్గా కూడా ఉంటుంది, మేము ఏ టాపిక్లో బ్యాక్లాగ్ ఉన్నాము అని కూడా క్వశ్చన్స్ చేయడం వల్ల మాకు తెలుస్తుంది. ఓకే, సో ఇక్కడ మేము కళ్ళ ముందే చాలా మంది ఐఐటి ఫ్యాకల్టీ వీళ్ళంతా తిరుగుతూ ఉంటారు కదా, మీకు మోటివేషన్ ఉంటుంది, ఎలా అనిపిస్తుంది? ఎస్ సార్, మాకు చాలా మోటివేషన్గా ఉంటుంది. వాళ్ళు మాకు ఎప్పుడూ మోటివేషన్ ఇస్తూనే ఉంటారు. మేము ఏదైనా కొంచెం డిమోటివేట్ అయినట్టు అనిపించినా సరే వాళ్ళు ఐడెంటిఫై చేసి ఇలా కాదు ఇలా చేయండి, లేదంటే స్ట్రాటజీస్ చెప్పడం కానీ మాకు చాలా మోటివేషన్గా అనిపిస్తుంది సార్. ఓకే, సో ఇక్కడ హాస్టల్లో ఉంటున్నారు మీరు, సో హాస్టల్ ఎలా ఉంది ఏంటి? ఐఎమ్ జ్యోతిక సార్ ఫ్రమ్ కడప. హాస్టల్ అయితే వెరీ హైజీనిక్ అండ్ సో క్లీన్గా ఉంటుంది. అదే కాకుండా హాస్టల్ ఫెసిలిటీస్ కూడా ఆల్ విత్ ఇన్ ఏసీస్ ఆల్ దోస్ అన్నీ బాగుంటాయి. అవే కాకుండా హాస్టల్లో ఎక్కడైనా ఏమన్నా చిన్న రిపేర్స్ లాంటివి ఉన్నా అవర్ మేనేజ్మెంట్ విల్ బి టేక్ కేర్ ఆఫ్ ఇట్. సో నైస్. ఓకే, సో అంటే ఇప్పుడు క్లాసెస్ అయితే ఫ్యాకల్టీ ఐఐటీన్స్ వస్తున్నారు అంటున్నారు, మరి మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు స్టడీ అవర్స్ జరుగుతాయి ఇక్కడ? స్టడీ అవర్స్ జరుగుతాయి. మరి స్టడీ అవర్స్ జరిగేటప్పుడు, చదువుకునేటప్పుడు, రివిజన్ చేసేటప్పుడు ఎవరు అందుబాటులో ఉంటారు? డౌట్స్ వస్తే అలా మార్నింగ్ ఏ ఫ్యాకల్టీ అయితే మాకు టీచ్ చేస్తారో సేమ్ అదే ఫ్యాకల్టీని మాకు ఈవినింగ్ పంపుతారు. 1 or 2 times వేరే వాళ్ళు రావచ్చు, బట్ మా డౌట్ క్లారిఫై చేసేలానే ఉంటుంది. సేమ్ అంటే మార్నింగ్ మాకు ఏ డౌట్ వచ్చినా ఈవినింగ్ అలా క్లారిటీ అయిపోయి అండ్ ఆ బిట్స్ ఆ సార్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు, మేము సాల్వ్ చేస్తాము. ఇన్ని టైంకి ఇన్ని బిట్స్ అని చేయించి అదే టైంలో డిస్కషన్ జరుగుతుంది, డౌట్స్ డిస్కషన్ కూడా. సో ఎవ్రీ స్టూడెంట్ని ఇంటరాక్ట్ అయ్యి ఒక్కొక్క స్టూడెంట్కి ఒక్కొక్క లెవెల్ ఉంటుంది కదా, మొత్తం అందరి లెవెల్ని సేమ్ లెవెల్కి తీసుకొచ్చేలానే వాళ్ళు డిస్కషన్ చేస్తారు. ఓకే, చాలా మంది ఇప్పుడు మీ కళ్ళ ముందు ఐఐటీస్ తిరుగుతూ ఉన్నారు, దీనికి సంబంధించి అండ్ ఈ రెగ్యులర్గా క్లాసులు చెప్పడం కానీ ఇదంతా జరుగుతుంది కదా. సో ఇప్పుడు ఫర్దర్గా జాయిన్ అయ్యే స్టూడెంట్స్ని శరత్ చంద్రలో ఇంటర్వ్యూ జాయిన్ అవ్వాలి అంటే జాయిన్ అవ్వచ్చు అంటారా? నీ పాయింట్లో జాయిన్ అవ్వచ్చు అంటే ద డిఫరెంట్ థింగ్ ఫ్రమ్ అదర్ కాలేజెస్ ఈస్ ఇక్కడ మనకి ఐఐటియన్స్ ఇప్పుడు ఫ్యాకల్టీగా వచ్చి టీచ్ చేస్తున్నారు అంటే ద వే హౌ టు ప్రిపేర్ వాళ్ళకి ఆల్రెడీ ముందే తెలుసు. లైక్ ఇప్పుడు ఒక జేఈ స్టూడెంట్ ఎలా ప్రిపేర్ అవ్వాలి, లైక్ ఆ ట్రాక్ మొత్తం వాళ్ళు ఫీల్ అయ్యారు, ఆల్రెడీ ది ఎక్స్పీరియన్స్.
సో ఇప్పుడు ఒక స్టూడెంట్ని ఎలా స్పార్క్ తీసుకురావాలి, ఎలా వాళ్ళ చేత ర్యాంక్ తీసుకురావాలని చెప్పేసి వాళ్ళకి తెలుసు. లైక్ ఈ స్టూడెంట్ పర్ డే ఇన్ని క్వశ్చన్స్ చేస్తే, లైక్ ఇంత వర్క్ చేస్తే, ఇంత స్లీపింగ్ అవర్, ఇంత హార్డ్ వర్క్, ఇంత ఫిజికల్ యాక్టివిటీ, లైక్ ఒక స్టూడెంట్ ఎలా ఉండాలో ఆల్రెడీ ది ఎక్స్పీరియన్స్ కాబట్టి వాళ్ళకి తెలుస్తుంది. సో ఇప్పుడు ఎవరైనా రావాలన్నా కూడా దే కెన్ బి హ్యాపీగా వచ్చేయచ్చు. ఎందుకంటే మనకి ఇక్కడ మేనేజ్మెంట్ చాలా బాగుంటుంది, బాగా చూసుకుంటారు. అండ్ ఫ్యాకల్టీ విషయంలో అసలు చెప్పక్కర్లే, బాగా ఉంటుంది. అసలు ఫ్యాకల్టీ ఇస్ ది బెస్ట్ పాయింట్. మనకు కావాల్సింది కూడా ఒక ఫ్యూచర్. ఇప్పుడు మనం హాస్టల్గా వచ్చినా, ఇప్పుడు కాలేజ్లో జాయిన్ అవ్వాలన్నా మనకు కావాల్సింది ఎడ్యుకేషన్ అసలు ఇంటర్ కాలేజ్లో బేసిక్గా మనకు కావాల్సింది మెయిన్ ఫ్యాకల్టీ చూసి జాయిన్ అవుతారు. సో ఇక్కడ ఐఐటిఎన్సే ఫ్యాకల్టీగా వస్తున్నారంటే ఇంకా మోర్ దెన్ దట్ మనకి ఇంకేం కావాలి. ఓకే. సో మీరు అవుట్ ఆఫ్ 5 ఎంత ఇస్తారు? 5కి 6 అయినా ఇవ్వచ్చు. 6 అయినా ఇవ్వచ్చా? ఓకే. మీరు ఇన్ఫినిటీ అంటే జెన్యున్గా చెప్పండి. జెన్యూన్గా ఇన్ఫినిటీ ఇవ్వచ్చు. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.